ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో రిటైర్ అయి మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సమర్థవంతంగా సేవలందించిన దివంగత నేత వల్లభనేని సాయిప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో దివంగత నేత వల్లభనేని సాయిప్రసాద్ చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీరితో తమకు గల సాన్నిహిత్యాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 1975లో ఉద్యోగ ప్రస్థానం ఆరంభించిన సాయిప్రసాద్ 3.5 దశాబ్దాల పాటు విశేషంగా సేవలందించి జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో 2010లో రిటైర్ అయ్యారు. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన సాయిప్రసాద్ డాక్టర్ ఎంఎస్ఎస్ హెల్త్ మినిస్టర్గా ఉన్న కాలంలో వ్యక్తిగత సహాయకునిగా ఉండి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు వల్లభనేని సాయిప్రసాద్. ఉద్యోగ విరమణ అనంతరం వ్యాపార రంగంలో రాణించడంతో పాటు తెలుగుదేశం పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. అంతేకాదు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గాను సాయిప్రసాద్ తనదైన ముద్ర వేశారు. ఈరోజు దివంగత నేత వల్లభనేని సాయిప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మంగళగిరి పిఏసిఎస్ చైర్పర్సన్ గాదే పిచ్చిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్, పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, మంగళగిరి మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్లు షేక్ కదీర్ బాషా ఎలియాస్ బుజ్జి, రంగిశెట్టి నరేంద్ర, దిడ్ల సత్యానందం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మన్యం రమేష్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్, టీడీపీ నేతలు వాకా మంగారావు, మన్యం శ్రీనివాసరావు, గోవాడ బ్రదర్స్, దానబోయిన శ్రీనివాసరావు, ఆవల కిరణ్, గోసల రాఘవ, కర్ణాటి శివసత్యనారాయణ, ఇండ్ల శంకర్రావు, గల్ఫ్ సుబాని, షేక్ షమీరా, మోదుగల శేష్బాబు తదితరులు పాల్గొని దివంగత నేత వల్లభనేని సాయిప్రసాద్ సేవలను స్మరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత నేత వల్లభనేని సాయిప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా కుమారుడు వల్లభనేని భార్గవ్ పాత బస్టాండ్ సెంటర్లోని అన్న క్యాంటీన్లో పేదలకు మధ్యాహ్న భోజనం అందించారు. షారోన్ ఆశ్రమంలోనూ అలాగే రాజీవ్ సెంటర్ సమీపంలోని రామనాథం వెంకటేశ్వరరావు శివపార్వతుల వృద్ధుల సేవాశ్రమంలో వల్లభనేని సాయిప్రసాద్ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఈరోజు మాకు అత్యంత సన్నిహితుడు, మా శ్రేయోభిలాషి, తెలుగుదేశం పార్టీ 1982లో అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత వెంటనే మంగళగిరి నియోజకవర్గంలో, ముఖ్యంగా మంగళగిరిలో స్వర్గీయ వల్లభనేని సాయిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదట తరం అయినటువంటి నాయకుల్లో మొట్టమొదటిగా నిలిచే వ్యక్తి వల్లభనేని సాయిప్రసాద్ గారు. మరి ఆనాటి నుండి మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మంగళగిరి నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి ఒకసారి మంత్రిగా పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా మొదటి నుంచి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి పర్సనల్ పిఏగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేయడం జరిగింది. ఆయన మరి చాలా నిరాడంబరంగా ఉంటారు. మంచి మరి కార్యకర్తలందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఈ నియోజకవర్గంలో పార్టీకి మరి కంచుకోటగా మార్చేదానికి సాయిప్రసాద్ గారు మరి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ విధంగా పార్టీని అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చేయడంలో ఆయన మార్పు ప్రత్యేకంగా ఉన్నది.
ఆయన ఎక్కడా కూడా విసుగు చెందకుండా ఎలాంటి మరి అరమరికలు లేకుండా పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేసినటువంటి సాయి ప్రసాద్ గారికి మరి ఈరోజు మరి 2వ వర్ధంతి మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవటం, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా తరలి రావటం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే స్ఫూర్తితో సాయి ప్రసాద్ గారి యొక్క స్ఫూర్తితో మనం తెలుగుదేశం పార్టీని మరి అన్ని వేళలా మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే మనకి కంచుకోట అయింది. ఈ కంచుకోటని మరి ఇంకా బలోపేతం చేసేదానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మనం ఆ విధంగా చేసినట్టయితే మరి సాయి ప్రసాద్ గారి మనసు శాంతిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మా గురుతర్యులు, మంగళగిరి నియోజకవర్గంలో సౌమ్యుడు అనేదానికి నిలువెత్తు నిదర్శనం వల్లభనేని సాయి ప్రసాద్ గారు. మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్గా, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసినటువంటి మహానుభావుడు పెద్దలు వల్లభనేని సాయి ప్రసాద్ గారు. మనం గతంలో చూసాం, లోకేష్ గారు రాకముందు అనేక సందర్భాల్లో పార్టీలో అనేక ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు కూడా అందరినీ కూర్చోబెట్టి సమన్వయంగా అందరికీ ఒక పద్ధతి ప్రకారం కెపాసిషన్గా ఉండాలని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయడంలో సాయి ప్రసాద్ గారి పాత్ర చాలా కీలకంగా ఉండేది. అటువంటి మరి నాయకుడు మనకి లేకపోవటం చాలా బాధాకరం. మరి ఏదైతే సాయి ప్రసాద్ గారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారో, మరి అదే స్ఫూర్తితో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతి కోసం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, నా సోదరుడు, సహోదరుడు, పార్టీ శ్రేయబుల్ అసిస్టెంట్ వల్లభనేని సాయి ప్రసాద్ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అబద్దయ్య గారికి, మరి ధనంజయ్ గారికి, మరి పాత సీనియర్ నాయకులైనటువంటి పార్టీ ఆవిర్భావం 82 నుంచి ఈరోజు పనిచేస్తుంటూ నాయకులందరూ కూడా హాజరయ్యారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, సాయి ప్రసాద్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నగారు పిలిపించే నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు కూడా మరి వారికి ఇంత జనం వచ్చారంటే ఎంఎస్ తర్వాత మరి ఇక్కడ నాయకునైనటువంటి ఈ నియోజకవర్గంలో గ్రామాన అన్ని కమిటీలు వేయడానికి 82లో ప్రాతినిధ్యం వచ్చినటువంటి సహాయ సహకారం అందించిన సాయి ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, పార్టీ బలోపేతం చేసేదానికి కూడా ఆర్నిశలు కృషి చేసినటువంటి సాయి ప్రసాద్ గారికి 83 ఎన్నికల్లో 85 ఎన్నికల్లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి అంతరంగిగా ఉండి ఇక్కడ మంత్రిగా పిఏగా చేసినటువంటి ఎంఎస్ కోటేశ్వరరావుకి సాయి ప్రసాద్ గారి అణువున ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు కూడా మరి భార్గవ్ గారు పునిపుచ్చుకొని మరి లోకేష్ గారికి అండదండలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అబద్దయ్య గారు చెప్పినట్టుగా 92,000 మెజార్టీ కాదు 1,50,000 మెజార్టీతో భార్గవ్ గారు కార్యకర్తలను అందరినీ కలుపుకొని యూత్ని ముందుకు తీసుకెళ్లాలని పాత సీనియర్ కార్యకర్తలు బుజ్జి లాంటి వాళ్ళని, నాగులు లాంటి వాళ్ళని అనేక మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా మజీద్ గారు ఈ కార్యక్రమానికి మరి వాళ్ళ చేయటానికి అందరికి కూడా సహకరించిన మజీద్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మన సాయి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మరి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వల్లభనేని సాయి ప్రసాద్ గారు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి పిఏగా ఉంటూ మరి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అనేక మందికి ఉద్యోగాల కల్పనలో కూడా ఎంతో కృషి చేశాడు. అలాగే సాయి ప్రసాద్ గారు మాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మాకు అనేక సలహాలు ఇచ్చి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ 42 గ్రామాల్లో కూడా పేరును పెట్టి పిలిచేటటువంటి వ్యక్తుల్లో సాయి ప్రసాద్ గారు, తర్వాత బెల్లంకొండ నరసింహారావు గారు. అటువంటి సాయి ప్రసాద్ గారు మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. అప్పుడు మన
గుత్తికొండ ధనంజయరావు గారు వైస్ చైర్మన్గా పనిచేశాడు. మరి అంతకుముందు కూడా నేను కూడా మంగళగిరి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా పనిచేసే దానిలో సాయి ప్రసాద్ గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు TNTC నెలకొల్పి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్థాయి వరకు పెరిగి ఎంతోమంది మరి అటు నంబూరు కానీ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గుంటూరు పెదక కానీ మరి ఇటు కాజా చెనక కానీ అనేక గ్రామాలకు చెందినటువంటి నిరుద్యోగ యువకులకు మరి యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మరి సాయి ప్రసాద్ గారు చివరి వరకు కూడా పార్టీని గురించి మరి పార్సార్థ్ గారిని కానీ అబదయ్ గారిని కానీ మరి అట్లానే మన మజీద్ని కానీ మమ్మల్ని అందరినీ పిలిచి ఇదిగో మీరు ఇట్లా ఫాలో అవ్వాలి, ఇట్లా ప్రొసీడ్ అవ్వాలి అని అనేకమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. అటువంటి సాయి ప్రసాద్ గారు లేకపోవడం ఈ మంగళగిరి నియోజకవర్గానికి చాలా లోపం. అయినప్పటికీ కూడా వారి కుమారుడు భార్గవ్ గారు పార్టీ కోసం మరి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి సాయి ప్రసాద్ గారికి, పరలోకంలో ఉన్న సాయి ప్రసాద్ గారికి మరి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా యొక్క సానుభూతిని తెలుపుతూ సాయి ప్రసాద్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జోహార్ సాయి ప్రసాద్ గారు, జోహార్ సాయి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ MSS భవన్ నందు మరి సీనియర్ నాయకులు మరి కార్యకర్త స్థాయి నుంచి మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ మరి పార్టీ యొక్క బలిష్టతకు నిరంతరం పోరాడినటువంటి నాయకులు వల్లభనేని సాయిప్రసాద్ గారు, మా గురువు గారు. ఎప్పుడు కూడా ప్రజల గురించే ఆలోచించేవాళ్ళు. పార్టీకి ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా కూడా 20 సంవత్సరాల టైంలో కూడా పార్టీని బతికించినటువంటి వ్యక్తి వల్లభనేని సాయిప్రసాద్ గారు. మరి ఎప్పుడు కూడా నిరంతరము ప్రజాసేవ ఎలా ఉంటుంది అనేది కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలియపరుస్తూ అన్నిత్యం కార్యకర్తల్ని మరి ముందుకు నడిపినటువంటి వ్యక్తి వల్లభనేని సాయిప్రసాద్ గారు. ఆయన ఎప్పుడు మన మనసులోనే ఉంటారు. ఆయన చూపినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అక్కడ అన్న క్యాంటీన్కి వెళ్ళి అప్పుడు అక్కడ జరుగుతుంది.